హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఇక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. స్వప్న శ్రీమంతం ఇక పుట్టింట్లో జరిపించడానికి ఫిక్స్ చేస్తారు. ఇక మొత్తానికైతే కనకం ఫోన్ చేస్తుంది కావ్యకి. అమ్మ, చాలా మంచి పని చేసావమ్మా, థ్యాంక్స్ అని చెప్పి కావ్య అంటుంటే, ఏమైందే, ఎందుకు నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? స్వప్నని పుట్టింట్లో శ్రీమంతం చేయించమన్నావు, దానికే కదా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆ విషయాన్ని రుద్రాని స్వయంగా స్వప్నకి కళ్ళారా చూపిస్తుంది. స్వప్న చూసి ఒక్కసారిగా షాక్ తింటుంది. చూసావు కదా మీ కావ్య ఏ రకంగా ప్లాన్ చేసిందో. మీ అమ్మ హఠాత్తుగా ఇంటికి వచ్చి నేను 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ నీకు శ్రీమంతం జరిపించాలనుకుంటే మీ కావ్య మొత్తం కూడా చెడగొట్టి సమయానికి ఇక్కడికి వచ్చేలాగా చేసి నిన్ను నీ శ్రీమంతాన్ని అక్కడ జరిపించేలాగా చేసింది. ఇంకా నువ్వు మీ చెల్లి గురించి గుడ్డిగా నమ్ముతూ ఉండు. ఎంతైనా నీ కడుపులో ఉన్న బిడ్డకి నేను అలాగే నా కొడుకే కదా వంశాంకురం. అందుకనే మేమిద్దరం కూడా నీ విషయంలో ఒకప్పుడు తప్పుగా ప్రవర్తించిన ఇప్పుడు మాత్రం మనస్ఫూర్తిగానే శ్రీమంతం జరిపించాలనుకున్నాం అని చెప్పి కావాలని స్వప్నని రెచ్చగొడుతుంది రుద్రాని. ఇక స్వప్న వెంటనే ఇక కావ్య దగ్గరికి వచ్చి, విషయం అంతా తెలుసు, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నా విషయంలో ఎందుకు ఇంత ఘోరంగా ఇక్కడ జరగాల్సిన శ్రీమంతాన్ని అమ్మతో కావాలని అక్కడ జరిపించేలా చేసావు అని చెప్పి ఇక నిలదీస్తుంది. ఆ మాటలు విన్న కావ్య, అక్క, ఈ విషయాలన్నీ తెలుసుకున్న దానివి ఇక నేను ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నానో తెలుసుకోలేవా అనగానే, అదంతా నాకు అనవసరం, నువ్వు ఒకప్పుడులాగా లేవు, నువ్వు డబ్బు నీ చేతికి వచ్చేసరికి నువ్వు అసలు కింద నిలబడట్లేదు, అంతా నీ ఇష్టారాజ్యంగా చేస్తున్నావు. ఇంట్లో విషయాలన్నీ కూడా ఏదో రకంగా నేను సరిపెట్టుకున్నాను, కానీ నా విషయంలో ముఖ్యంగా నువ్వు అక్కవని కూడా నన్ను చూడకుండా కావాలని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను చాలా విధాలుగా బాధ పెట్టానని ఒకప్పుడు చాలా బాధపడి నేను మారిపోయాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది డబ్బు రాగానే నువ్వు మారిపోతావని అని చెప్పి అక్కడి నుంచి ఇక స్వప్న బాధపడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అదంతా కూడా ఇక అపర్ణ చూస్తుంది. అపర్ణ చూస్తూ ఉంటే కావ్య ఏమి చెప్పలేక ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య అలాగే స్వప్న ఇద్దరూ మాట్లాడుకోవడం విన్నారు. ఇక అపర్ణ, ఏంటో అసలు కావ్య ఏం చేస్తుంది, ఇటువైపుగా రాజ్ కూడా ఏదో జరుగుతున్నా ఏమీ చెప్పట్లేదు. వీళ్ళిద్దరూ కలిసి ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు. అదేంటో త్వరలో తెలుసుకోవాలి అని చెప్పి ఇక అపర్ణ అనుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే రాహుల్, రుద్రాని ఇద్దరు కూడా ఇక రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ, స్వప్నని బాగా రెచ్చగొట్టావు, ఇక కావ్యని బాగా నిలదీసి అక్కా చెల్లెల మధ్య చిచ్చు పెట్టావు, నాకైతే హ్యాపీగా ఉంది అని చెప్పి ఇక మొత్తానికైతే, మమ్మీ మొన్న నాకు తెలిసిన విషయం నీకు చెప్పలేదు కదూ, తాతయ్యకి ఇక హాస్పిటల్ బిల్ అయితే క్యాష్ రూపంలో కట్టారంట. అసలు ఇక ఆఫీస్ నుంచి కనీసం ఇక ట్రాన్స్ఫర్ చేయడానికి అమౌంట్ లేకపోతేనే కదా క్యాష్ రూపంలో కడతారు. ఇదేదో చాలా ఘోరమైన పని అనిపిస్తుంది మమ్మీ అని చెప్పనగానే, అవునా, నువ్వు చెప్తుంటే నాకు అనుమానం వస్తుంది. ఇంట్లో కూడా చాలా ఘోరంగా కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక కావ్య కూడా ఏదో టెన్షన్ పడుతుంది, కానీ రాజ్, కావ్య ఇద్దరు ఏదో దాచిపెడుతున్నారని నాకు అర్థమైందిరా అని చెప్పి ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా ఇక అనామిక గుర్తుకొస్తుంది. అవును, ఒక్కసారి అనామికకి కాల్ చేయరా అని చెప్పి అనగానే, ఏమైంది మమ్మీ, అనామిక ఇప్పుడు ఎందుకు అనగానే, నీకు తెలీదు, అనామిక ఒక నెల రోజుల క్రితం నాతో కొన్ని విషయాలు మాట్లాడింది. దానికి నేను భయపడి సహకరించలేదు, కానీ అనామిక అనుకున్న పని చేసిందా ఏంటి అని చెప్పి అనగానే, ఏమైంది మమ్మీ అని చెప్పి కాల్ కనెక్ట్ చేస్తాడు. ఇక కనెక్ట్ చేయగానే అనామిక, హలో ఆంటీ, ఏంటి అనుకున్నాను, ఏదో ఒక రోజు మీ నుంచి సడన్గా ఫోన్ వస్తుందని అనగానే, అది సరే కానీ అనామిక, నువ్వేం చేసావు, నువ్వు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసావా అని చెప్పి అడుగుతుంది రుద్రాణి. ప్రాబ్లం ఏంటంటే నేను చేసిన పని చాలా పెద్ద విషయం చేశాను. ఇది ఇంట్లో వాళ్ళెవరికీ తెలియకుండా మాఫీ పెట్టి రాజ్, కావ్య పాపం కష్టపడుతూ ఇక బ్యాంకుకి 20 కోట్ల రూపాయలు ప్రతి నెల కడుతూ ఉన్నారు అనగానే దెబ్బకి షాక్ అవుతుంది రుద్రాణి. అంటే అనామిక, నువ్వు ఆ రోజు నాకు చెప్పినట్టుగా చేసావా అనగానే, చెప్పినట్టుగా చేయడం ఏంటి, చెయ్యమని మీకు రిక్వెస్ట్ చేశాను, కానీ మీరు భయపడిపోయారు, బెదిరిపోయారు, కానీ నేను అనుకున్నట్టు సక్సెస్ అయ్యాను.
తెలుసు కదా, ఈ అనామిక ఏం చేయాలనుకున్నా ఖచ్చితంగా చేసి చూపిస్తుందని. ఆ కుటుంబం మీద నేను కక్ష తీర్చుకోవాలనుకున్నాను, కక్ష తీర్చుకుంటున్నాను అనగానే, ఏం చేసావు? ఆస్తి మొత్తం అనగానే, ఏం చేస్తానేంటి, ఆస్తి మొత్తం కూడా ఇక బ్యాంకుకి జప్తు చేసేలాగే చేశాను. కానీ పాపం కావ్యరాజ్ ఇద్దరు కూడా బ్యాంకు వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఇన్స్టాల్మెంట్ మీద 20 కోట్ల రూపాయలు కట్టే విధంగా వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ అక్షరాల 100 కోట్ల రూపాయలు నా దగ్గరే ఉన్నాయి. నేను చెప్పినట్టుగానే ఇక నందగోపాల్ని నా ట్రాప్లో వేసేసి వాడిని ఇక బోర్డు తిప్పేమని చెప్పాను అనగానే, ఒక్కసారిగా రుద్రాని కళ్ళు పెద్దవి చేస్తూ, అనామిక ఇదంతా ఎప్పుడు చేస్తావు అనగానే, ఇది జరిగి 2 నెలలు అవుతుంది. ఈసారి 2వ నెల ఇన్స్టాల్మెంట్ కూడా కట్టేయడానికి 2 రోజులే టైం ఉంది అని చెప్పనగానే, అంటే ఇప్పుడు కావ్య వాళ్ళు, ఈ రాజు వాళ్ళు ఖచ్చితంగా ఆ విషయంలోనే ఇంట్లో అందరినీ ఈ రకంగా చేస్తున్నారా? అంటే ఈ విషయం ఇంట్లో తెలియకుండా బాగానే ప్లాన్ చేశారు అని చెప్పి రుద్రాని, అనామిక ఈ విషయంలో నాకు నిజం తెలిసిపోయింది. మరి నేను ఖచ్చితంగా కావ్యని రాజుని నిలదీయాలనుకుంటున్నాను అనగానే, ఏంటి కావ్యని రాజుని నిలదీస్తావా? నీకు అసలు ఏమన్నా బుద్ధుందా? నువ్వు చేసే పనేంటి? వాళ్ళిద్దరిని నిలదీయడం ఏంటి? నేను చెప్పినట్టు చెయ్యంటి. ఇప్పుడు వాళ్ళని నిలదీయద్దు అనగానే, సరే కానీ ఈ ప్లాన్లో ఎంతో కొంత మీరు ఈ ప్లాన్ వేసినా ఆ ప్లాన్లో నాకు కూడా బాగా ఉంది కదా అనగానే, ఉందని మీకు ఎప్పుడో చెప్పాను. మీరే అనవసరంగా భయపడ్డారు. నిజానికి ఫస్ట్ పేమెంట్ 20 కోట్ల రూపాయలు మా అకౌంట్లోనే ఉన్నాయి. ఇంకొక 20 కోట్ల రూపాయలు ఎల్లుండి వస్తాయి. అవి మీకు కావాలి అంటే తీసుకోవచ్చు, బ్యాంకు వాళ్ళకి 10% ఇచ్చి. మరి 100 కోట్ల రూపాయలు అని చెప్పి రుద్రాన్ని అనగానే, అయ్యో ఆంటీ, అవి ఎప్పుడో వాటాలుగా వేసేసాం కదా, మీ వాటా మీకు వస్తుంది. మీరు అనుకున్నట్టు దుగ్గిరాల ఇంట్లో ఉంటూనే మీకు డబల్ పేమెంట్ అందుతుంది. ఎప్పుడూ బాధపడేవాళ్ళు కదా, నాకు అన్యాయం జరుగుతుంది, నాకు నా కొడుక్కి ఏ రోజు ఇంట్లో వాళ్ళగా చూడట్లేదని. ఇప్పుడు మీరు ఆ ఇంట్లోనే సగం వాటా మీకు సంపాదించి పెట్టుకుంటున్నారు. ఇదంతా కూడా మీకు సంతోషమే కదా ఆంటీ అనగానే, ఏం మాట్లాడుతున్నావు అనామిక? నిజానికి ఆ ప్లాన్ వేసినప్పుడు కాస్త భయం వేసి వెనక్కి తగ్గాను. కానీ ఈ ప్లాన్ సక్సెస్ అయిందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకేం మాట్లాడతాను, నోటి వెంట మాటలే రావట్లేదు. ఇంకా డబ్బు మాకు, ఇక బాధ కావ్యకి అనగానే, అంతా అయిపోయిందని మీరు అనుకోమాకండి. ఆ కావ్య చాలా తెలివిగలది. ఏదైనా ఒకరోజు ఈ విషయం బయటపడితే చాలా పెద్ద ప్రమాదం. అందుకే మీరు మీ జాగ్రత్తలో ఉండండి. బ్యాంకు వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఈ విషయంలో మీరు కానీ నేను కానీ కలిసి ఈ కుట్ర చేశామని ఎప్పటికీ తెలియకూడదు అని చెప్పనగానే, అయ్యో అనామిక, నేను తెలియనిస్తానా? సరే కానీ డబ్బు మాత్రం నాది, నా వాటా పక్కన పెట్టావు కదా అనగానే, అయ్యో ఆంటీ, ఎప్పుడో పక్కన పెట్టాను. ఈ వాటాలో 5గురికి సమానమైన వాటాలు దక్కుతాయి. అలాగే వాటా పక్కన పెడితే నేను ఫుల్ సాటిస్ఫాక్షన్ పొందుతాను. ఆ కావ్యరాజ్ కుటుంబం వీధిని పడాలని ప్లాన్ చేశాను. కానీ వాళ్ళు కష్టము సుఖము నెల కడతామని ఒప్పుకున్నారు. డబ్బుకు డబ్బు లాగేసి ఇక లాస్ట్ మంత్ పేమెంట్ కట్టే లోపల అమౌంట్ కాజేసేసి కరెక్ట్ టయానికి కట్టలేదని బ్యాంకు వాళ్ళు ఇంటిని ఆస్తుల్ని జప్తు చేసేలాగా చేస్తాను అని చెప్పానుగానే, వాహ్ చాలా పెద్ద ప్లాన్ వేసావు అనామిక. నిజానికి నాకు ఇంకా ధైర్యం వచ్చింది. ఇప్పుడు నా చేతిలో డబ్బు ఉంది కాబట్టి నన్నెవరు ఏమి చేయలేరు అని చెప్పి రుద్రాని ఇక మాట్లాడుతూ ఉంటుంది. మమ్మీ, ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు? డబ్బేంటి, ఆస్తులేంటి, జప్తులేంటి అనగానే విషయం మొత్తం కూడా రాహుల్కి చెప్తుంది. ఒకప్పుడు రుద్రాని ఈ ఇంట్లో కావ్యం పేరు మీద ఆస్తి ఇక తాతయ్య గారు రాసిన వెంటనే నేను అనామికని అప్రోచ్ అయ్యాను. ఇలా జరుగుతుందని ఇక నేను అలాగే అనామిక ఆలోచించి ఇక ఆస్తిని ఏదో రకంగా మా చేతుల్లోకి రప్పించుకోవాలని ప్లాన్ చేద్దాం అనుకున్నాం. కానీ నాకెందుకో చివరి నిమిషంలో భయం అనిపించి వద్దని చెప్పాను. ఇక తెలుసు కదా, నందగోపాల్ ఒకప్పుడు అనామికకి ఫ్రెండు, ఇప్పుడు కూడా ఫ్రెండే. వాడి చేత చిట్ ఫండ్ కంపెనీ ఇక మూయించి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్లో ఇక 100 కోట్ల రూపాయలని షూరిటీ సంతకంగా పెట్టించిన ఇక
తాతయ్య గారిని బయటకు లాగుతామన్నట్టుగా బ్యాంకు వాళ్ళతో ఇక కథ నడిపించమని నేను కూడా లెక్కల్లో అన్ని విషయాల్లోనూ అనామికకి ప్లాన్ చేశాను. కానీ ఎందుకో ఎక్కడో భయం వేసి వెనక్కి తగ్గాను. కానీ అనామిక మాత్రం ప్లాన్ చక్కగా వర్కౌట్ చేసింది అని చెప్పనగానే ఇక రాహుల్ ఇలాగే ఇక రుద్రాణి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. సరే మమ్మీ, మరి మనకి అమౌంట్ ఎప్పుడు వస్తుంది అనగానే రేపేరా, ఇక రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా రేపే వస్తుంది అనగానే స్వప్న శ్రీమంతం రేపే అనుకుంటా అనగానే అవును, కానీ ఆ స్వప్నని బాగా రెచ్చగొట్టానురా, కానీ పుట్టింట్లో జరిపించమని కావ్య చేసిందని మొత్తం కళ్ళ ముందు చూపించాను. స్వప్న కావ్య ఇద్దరు కొట్టుకుంటారు. ఈరోజు ఖచ్చితంగా కావ్యని ఇక ఈ స్వప్న బ్రతకనివ్వదు. ఏదో ఒక టైంలో ఏదో రకంగా ఇక పుల్ల గుచ్చుతూనే ఉంటుంది. ఇక ఖచ్చితంగా స్వప్న ఏది చేసినా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఏమనరు. ఎందుకంటే కావ్య ఆల్రెడీ ఇంట్లో చాలా విషయాల్లో భోజనం దగ్గర నుంచి, కారు విషయం దగ్గర నుంచి, ఇంట్లో తాతయ్య గారి హాస్పిటల్ బిల్ దగ్గర నుంచి అన్నీ కూడా కట్ చేసుకుంటూ వచ్చింది. కాబట్టి ఇక పెద్ద ఆవిడ ఇందిరాదేవి దగ్గర, అలాగే మా వదిన అపర్ణ దగ్గర కూడా ఇక మాట్లాడడానికి ఏమీ ఉండదు. చూసి మనం సంతోషించడం, క్యాష్ చేసుకోవడం అని చెప్పి ఇద్దరు కూడా ఇక చాలా హ్యాపీగా ఉంటారు. ఇక కావ్య వంట పూర్తి చేసి ఇక క్యారేజ్ తీసుకొని కళ్యాణ్ కోసం హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే కళ్యాణ్ పాట మొత్తం కూడా కంప్లీట్ చేసి ఇక పాటని రిహార్సల్స్ చేస్తూ ఉంటాడు. ఇక కావ్య వెళ్ళగానే వదినా అని చెప్పి, వదినా ఇది నా కొత్త పాట అని చెప్పి చూపించగానే కావ్య మనస్ఫూర్తిగా ఇక పేపర్లో ఉన్న పాటని అస్సలు తలకెక్కదు. సరే కవి గారు, చాలా బాగా రాశారు అని చెప్పి ఇక భోజనం చెయ్యండి అని చెప్పి చాలా ఒక రకంగా డల్గా కనిపిస్తుంది. ఇక వెంటనే ఏంటి వదిన, ఏంటి సమస్య, మీరు ఏం చెప్పకపోయినా నాకు అన్నీ తెలుసు వదిన, మీ మనసు నిండా కూడా ఏదో బాధ ఉంది. అందుకే నేను కవిగా ఒక పాట రాసినా కూడా ఆ పాట మీరు మనస్ఫూర్తిగా చదవలేకపోయారు. ఏంటి వదిన, డబ్బుల విషయంలో కూడా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. హాస్పిటల్ బిల్ని ఇక మనం ఎప్పుడూ కూడా వెనక పెట్టం. అలాంటిది ఖచ్చితంగా 2 రోజుల తర్వాత క్యాష్ రూపంలో ఈ హాస్పిటల్కి క్యాష్ వచ్చింది. ఎందుకు ఇదంతా జరుగుతుందని నేను ఆఫీస్లో మేనేజర్తో మాట్లాడాను. ఇక అక్కడ 0 అకౌంట్ అని చెప్పారు. ఇక్కడ పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని తెలుసుకున్నాను. ఏంటి వదిన ఈ సమస్య నాకు చెప్పకూడదా? నేను మీ మరిది గారిని, ఇంటికి నేను కూడా అన్నయ్యతో పాటు ఉన్న వారసుడిని. నాకు తెలియకుండా ఏమి చేస్తున్నారు వదిన? మీరే మీ బాధని దిగమింగుకుంటారా, నాతో పంచుకుంటారా అని చెప్పి ఇక కళ్యాణ్ అడగగానే కావ్య అదేం లేదు కవి గారు, తాతయ్య గారికి ఇక ఒంట్లో బాలేదు, అలాగే కోమలో ఉన్నారు. మీరు ఇక్కడ తాతయ్య గారితో ఉన్నారు. ఇలాంటప్పుడు మీకు చెప్పడం మంచిది కాదని అనిపించింది. ఈ సమస్యని నేను మీ అన్నయ్య చూసుకుంటాం అనగానే లేదు వదిన, చెప్పకపోతే నా మీదొట్టు అని చెప్పి కళ్యాణ్ అయితే ఒట్టేయించుకుంటాడు. అప్పుడు కావ్య జరిగిన విషయం చెప్తుంది. నందగోపాల్ అనే వ్యక్తి చిట్ ఫండ్ కంపెనీ పెట్టి ఇక కావాలని జనాల్ని చీటింగ్ చేసి బోర్డు తిప్పేశాడు. దానికి ప్రతిఫలం తాతయ్య గారు ఇక ఒకప్పుడు వాళ్ళకి షూరిటీ సంతకం పెట్టారని బ్యాంకు వాళ్ళు ఆస్తుల్ని అన్నీ జప్తు చేయాలనుకున్నారు కవి గారు. అందుకని మేము 20 కోట్ల రూపాయలు నెల కడతామని ఒప్పుకున్నాము. అందుకే ఇంట్లో ప్రతి ఒక్క విషయం ఖర్చులోనూ ఆలోచించి ఏ ఖర్చు ఎక్స్ట్రా అవుతుందో ఏమి ఖర్చులు అవ్వకుండా నేను అన్నీ కూడా ఇలా చేస్తూ వచ్చాను. కానీ ఇంట్లో అందరి ముందు దోషలాగా అయిపోతున్నాను కవి గారు. ముఖ్యంగా స్వప్నక్క ఈరోజు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎందుకు నా శ్రీమంతాన్ని ఇక్కడ జరిపించకూడదు అని చెప్పి నిలదీసింది. అలాగే మొన్న అత్తయ్య గారి విషయంలో, అలాగే అమ్మమ్మ గారి విషయంలో, చివరికి తాతయ్య గారి విషయంలో కూడా డబ్బు టయానికి కట్టలేకపోయాను అని చెప్పి విషయం మొత్తం కూడా కళ్యాణ్కి చెప్తుంది. అప్పుడు కళ్యాణ్ ఒక్కసారిగా ఏంటి వదిన, ఒక్క నిమిషం, నందగోపాల్ చిట్ ఫండ్ కంపెనీ, ఈ వ్యక్తి ఆల్రెడీ అనామికకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి ఒక్కసారిగా ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడదినా ఈ నందగోపాలేనా అనగానే ఎస్ ఈ నందగోపాలే కళ్యాణ్ అనగానే అనామికకి చాలా క్లోజ్ ఫ్రెండ్, కాలేజ్ టైం నుంచి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని నాకు చాలాసార్లు చెప్పింది. ఈ వ్యక్తితో అనామిక ఏమన్నా ట్రాప్ చేపించి కావాలని మన ఇంటిని అలాగే ఆస్తుల్ని కొట్టేద్దామని చూస్తుందేమోనని అనిపిస్తుంది వదినా. ఎందుకంటే అనామికకి డబ్బు పిచ్చి, అలాగే ఇక
డబ్బు కోసం ఏదన్నా చేసే రకం అనగానే ఒక్కసారిగా కావ్య ఇక కిరీటం బంగారం విషయంలో ఆలోచిస్తుంది. ఇక వెంటనే ఇక కావ్యకి అర్థమైపోతుంది, అవును కళ్యాణ్, నువ్వు చెప్పింది అక్షరాల నిజమే. నాకు కూడా మొన్న కిరీటం విషయంలో ఇక వాచ్మెన్కి తన వైపు తిప్పుకొని మొత్తానికి కిమ్మిని బొమ్మని చేసి ఏదో ఒక రకంగా చేసి అందరి ముందు నన్ను మీ అన్నని అవమానపరచాలని చూసింది. కానీ నేను అది జరగనివ్వకుండా అడ్డుకున్నాను. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు మొత్తం అర్థమైపోయింది. ఇన్నాళ్ళు ఈ నందగోపాల్ ఎక్కడున్నాడా అని చెప్పి అన్నయ్య నేను పోలీసులతో మొత్తం అన్ని ఎంక్వైరీలు జరిపిస్తుంటే ఫారెన్ వెళ్ళిపోయాడని ఒకసారి, ఫారెన్ లేడు ఇంట్లో ఉన్నాడని ఒకసారి అని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ ఇక వీళ్ళందరూ కలిసి గ్యాంగ్గా తయారయ్యారని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది కవిగారు ఏం చెయ్యాలో అని చెప్పి ఇక అనగానే ఇంతలో అప్పు కాల్ చేస్తుంది. అప్పు ఏంటి ఈ టైంలో కాల్ చేసావు అనగానే, ఈ టైంలో కాల్ చేయడం కాదు, నేను ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూస్తే గేటు దగ్గర నువ్వే చూసి షాక్ అయిపోతావు అనగానే, గేటు దగ్గర ఎవరున్నారు అని చెప్పి కావ్య అలాగే కళ్యాణ్ చూడగానే అప్పు చక్కగా పోలీస్ ఆఫీసర్గా యూనిఫామ్ వేసుకొని ఇక కనిపిస్తుంది. ఒక్కసారిగా ఇద్దరు సంతోషంగా అప్పు అని చెప్పి దగ్గరకు వెళ్ళగానే ఇక కావ్యక్క అని చెప్పి కళ్యాణ్ని అలాగే చాలా మురిసిపోతూ, నేను ఈరోజే డ్యూటీలో దిగాను. నన్ను ఒక వారం రోజుల ముందే సెలెక్ట్ చేసి నా విషయంలో ఎస్ఐగా ఈరోజే నేను ఇక డ్యూటీ తీసుకున్నాను. ఇది మీ అందరికీ సర్ప్రైజ్ చేద్దామని ఎవరికీ తెలియకుండా ఇక్కడికి వచ్చాను. నేను తాతయ్య గారి ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పి కాళ్ళకు దండం పెట్టుకుంటుంది అప్పు. ఇక కళ్యాణ్ కావ్య ఇద్దరు మొహాలు చూసి, ఏమైందక్క, ఎందుకు బాధపడుతున్నావు? కళ్యాణ్ ఏమైంది కవి అని చెప్పి అనగానే విషయం మొత్తం అప్పుకు చెప్పగానే ఇక అప్పు అయితే, అవునా, ఇంత ఘోరంగా ఈ రకంగా ఐడియా వేసి ఆస్తుల్ని కొట్టేద్దామని ఇక మనల్ని రోడ్డు మీద నుంచోపెడదామని ఇంతగా ప్లాన్ వేసిందా ఆ అనామిక? దాని సంగతి నేను చూస్తాను అని చెప్పి ఇక అప్పు అయితే ఇక వెంటనే పోలీస్ ఆఫీసర్ అయింది కాబట్టి తనకంటూ ఒక 10 మంది పోలీసుల్ని తీసుకొని ఇక చక్కగా అనామికని ఇక అలాగే అనామిక ఏం చేస్తుందో అన్ని విషయాలు తెలుసుకోవడానికి అనామికకు తెలియకుండా సివిల్లోనే ఆ చుట్టుపక్కలే ఇక అప్పు అయితే కాపు కాస్తుంది. ఇక ఇదిలా జరుగుతూ ఉండగా స్వప్న ఇంట్లో ఇక ఒక మూల కూర్చొని ఆలోచిస్తూ ఉంటే స్వప్న దగ్గరికి రాహుల్ రుద్రాని ఇద్దరు వస్తారు. ఏమైంది, ఎందుకంత డల్గా ఉన్నావు? ఇదంతా మీ అక్క మూలంగానే, మీ చెల్లి మూలంగానే. నువ్వు కూర్చొని ఇక్కడ నువ్వు బాధపడుతూ ఉంటే ఆగిపోయేవన్నీ ఆగిపోతాయా? ఇప్పటికైనా తెలుసుకో, అయిన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో. మీ అక్క బోల్డ్ అంత డబ్బుని కూడపెడుతుంది. ఆ డబ్బు మొత్తం తన అకౌంట్లో వేసుకుంటుంది. కానీ ఎవరికి కూడా ఏమీ డబ్బులు లేనట్టు అబద్ధాలు చెప్తుంది. కావాలంటే చూడు అని చెప్పి ఇక కావ్య బీరువాలోంచి డబ్బు తీసుకొచ్చి చూపిస్తుంది ఇక రుద్రాని. ఒక్కసారిగా ఇక స్వప్న అయితే డబ్బు మొత్తం చూస్తుంది. అంటే కావ్య ఈ డబ్బు మొత్తం తనకంటూ దాచిపెట్టుకుందా అనగానే, అవును మరి ఏమనుకుంటున్నావు? కావ్య చూడటానికి సాఫ్ట్గా కనపడుతుంది కానీ డబ్బు విషయంలో ఏ రకంగా నిన్ను బాధ పెట్టిందో మర్చిపోయావా? ఈ 20 లక్షల రూపాయలు ఎందుకు నీకు వేస్ట్ చేయడమని ఎందుకని తను ఇక మీ అమ్మ వాళ్ళ ఇంట్లో శ్రీమంతం ఏర్పాటు చేసింది. వచ్చిన దాన్ని కడిగి పడేస్తావో లేదంటే ఏడుస్తూ కూర్చుంటావో నీ ఇష్టం అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. సరే, కావ్య వస్తుంది కదా, అప్పుడు తేలుస్తాను అని చెప్పి ఇక చాలా కోపంతో ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది స్వప్న. రానే కావ్య అలాగే ఇంటికి ఇద్దరు కనిపిస్తారు. ఇక హాల్లో అందరూ ఉంటారు. ఒక్కసారిగా ఇక స్వప్న అటు ఇటు చూస్తూ ఉంటుంది. రాహుల్ ఇక బయటకు వెళ్ళి ఇక స్పీడ్గా బ్యాగ్ తీసుకొని ఇక లోపలికి వస్తాడు. ఏంట్రా ఇంత ఆలస్యం ఏంటి అనగానే, ఏంటి ఆలస్యం, 20 కోట్ల రూపాయలు వాళ్ళకి ఖర్చులకి వాళ్ళకి పర్సంటేజ్ అన్ని పంచి అక్షరాల ఇక 18 కోట్ల రూపాయలు ఇంటికి తీసుకుని వచ్చాను. ఇది సేఫ్టీగా ఒక దగ్గర దాచిపెట్టు అని చెప్పి ఇక లోపల బ్యాగులో పెడుతూ ఉంటాడు. ఇక వెంటనే స్వప్న ఇక రంగంలోకి దిగుతుంది. ఇక రుద్రాణిని, రాహుల్ని అలాగే స్వప్న, కావ్య అందరూ ఇక హాల్లోని పిలిపిస్తుంది స్వప్న. ఒక్కసారిగా ఇక రుద్రాణి సంతోషంగా హ్యాపీగా, అమ్మయ్య డబ్బుకు డబ్బు ఈ కావ్య ఈ స్వప్న కొట్టుకు చేస్తారా, పద
సినిమా చూద్దాం అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక స్వప్న డైరెక్ట్గా కావ్య దగ్గరకు వచ్చి, కావ్య ఏం చేస్తున్నావు? నా శ్రీమంతాన్ని ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో జరిపించాలని ప్లాన్ చేసి డబ్బంతా కొట్టేసి ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పనగానే, అక్క ఏం మాట్లాడుతున్నావు అక్క? నువ్వు ఆవేశంలో ఉన్నావు. డబ్బంతా నేను కొట్టడం ఏంటి అనగానే, ఎస్, డబ్బంతా నువ్వే కొట్టేస్తున్నావు. ఈ ఇంటిని కావాలని దుర్మార్గంగా దోచుకుంటున్నావు. అందుకని నీ మీద నాకు చాలా కోపం వస్తుంది. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వుంటే నేనుండను. మర్యాదగా ఇంట్లోంచి బయటకు వెళ్ళు అని చెప్పి స్వప్న అనగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. కావ్య, అక్క ఆవేశంలో ఉన్నావు అనగానే రుద్రాని, ఏ ఆవేశంలోనూ లేదు. నా కోడల్ని ఈ ఇంటి కోడలుగా కాకుండా ఈ ఇంటికి వేరుగా చేసి చూసావు. డబ్బంతా నీ అకౌంట్లో పెట్టుకొని మా సొంత అక్క విషయంలో నగ దగ్గర నుంచి శ్రీమంతం దగ్గర నుంచి ఖర్చు అని తగ్గిస్తున్నావు. స్వప్న అన్న దీంట్లో తప్పే ఉంది అన్నయ్య. చెప్పండి ప్రకాశం అన్నయ్య, చెప్పు దాన్ని లక్ష్మి. స్వప్న కరెక్ట్గానే మాట్లాడుతుంది కదా. స్వయంగా కనకాని ఫోన్ చేసి ఇంటికి రప్పించి టయానికి అక్కడ ఏర్పాటు చేయమని కావ్య కనకంతో మాట్లాడుతున్న విషయం స్వయంగా స్వప్న వినింది. అందుకే స్వప్న అంత బాధపడుతుంది. నా కోడలు ఒకప్పుడు నాకు నచ్చలేదు, కానీ ముక్కుసూటి మనిషి కాబట్టి అర్థం చేసుకున్నాను. కానీ స్వప్న ఇప్పుడు కళ్ళు తెరుచుకుంది అనగానే ఇక అందరూ ఆశ్చర్యపోతారు. స్వప్న కావ్య బద్ధ శత్రువులు అయిపోతారేమో అని అపర్ణ, ఇందిరాదేవి, అమ్మ స్వప్న ఏం చేస్తున్నావమ్మా? ఏం మాట్లాడుతున్నావు? మీ చెల్లి విషయంలో నువ్వు అర్థం చేసుకోవడం ఇంతేనా అనగానే, లేదు, అర్థం చేసుకున్నాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. కావ్య, నువ్వు ఇంట్లో ఉంటే ఇంట్లో అందరినీ బాధ పెడుతూనే ఉంటావు. కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవు. నువ్వు ఈ ఇంటికి పట్టిన చీడ పురుగువి అని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది. ఒక్కసారిగా రుద్రాని సంతోషంతో, మంచి పని చేస్తున్నావు స్వప్న, చాలా గొప్పగా మాట్లాడుతున్నావు. ఈరోజు నువ్వు నిజంగా నాకు నచ్చేసావు అనగానే, ఇలాగే మా చెల్లిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ప్లాన్ చేసావు కదా అత్త అని చెప్పి ఒక్కసారి షాక్ ఇస్తుంది స్వప్న. ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? మీ చెల్లిని నేను ప్లాన్ చేయడం ఏంటి అనగానే, షడప్, అసలు నిన్ను అత్త అనాలంటేనే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. నువ్వు ఒక మనిషివేనా? డబ్బు కోసం కక్కుర్తి ఉండొచ్చు, కానీ ఎంత ఘోరమైన కక్కుర్త. అసలు నువ్వు నీ కొడుకు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో మొత్తం నేను విన్నాకే నేను చాలా ఆలోచించాను. నిజానికి కడుపుతో ఉన్నాను. ఈ టైంలో నా భర్త నాకు సపోర్టుగా ఉండాలి కదా అని చెప్పి నేను చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాను. కానీ అంతకు మించి డబ్బు తెచ్చుకొని ఇక దాచిపెట్టుకొని ఈ స్వప్న, ఆ కావ్య వీళ్ళిద్దరూ కొట్టుకొని ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ప్లాన్ చేశారు. అంతేకాదు, మీరిద్దరూ ఏ రకంగా డబ్బు తెచ్చుకున్నారో అనామికతో చేయి కలిపి ఈ ఇంటిని ఏ రకంగా మీరు ఇక తాకట్టు పెట్టాలనుకున్నారో, డబ్బు మొత్తం దోచిపెట్టుకోవాలనుకున్నారో అంతా నాకు మొత్తం నిజం తెలిసిపోయింది అనగానే, రాజ్, కావ్య, స్వప్న ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును రాజ్, కావ్య, సారీనే, నిన్ను అందరి ముందు ఇలా మాట్లాడాను. ఎందుకంటే మా అత్తకి బాగా కోటింగ్ ఇవ్వాలని ఈ రకంగా ప్లాన్ చేశాను. మీ అందరికీ నిజం చెప్పాలంటే ఇగో ఇది చాలు అని చెప్పి ఫోన్ని టీవీకి కనెక్ట్ చేసి రుద్రాని అలాగే ఇక అనామిక మాట్లాడుకున్న మాటలు మొత్తం కూడా వినిపించేలాగా కనిపించేలాగా చేస్తుంది ఇక స్వప్న. అది చూసిన దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా షాక్ తింటుంది. రుద్రాని ఇంత ఘోరంగా ఇంట్లో ఉంటూనే ఆస్తి విషయంలో, డబ్బు విషయంలో ఇంత క్రూయల్గా ఆ అనామికతోని ఇక చేతులు కలిపింది అన్న విషయం విన్న కుటుంబం దెబ్బకి నోటి వెంట మాట రాకుండా సైలెంట్ అయిపోతారు. ఇక కావ్య అయితే, ఏంటి ఈ కుట్రలో మీరు కూడా భాగం పొందారా? సబాష్, పుట్టింట్లో అని చెప్పి ఈ ఇంట్లో మీరు పుట్టకపోయినా ఇక తాతయ్య గారు మిమ్మల్ని కన్న కూతురిలాగా ఇంట్లో పెంచి పెద్ద చేస్తే చివరాఖరికి ఆ అనామికతో చెయ్యి కలిపి మీరు ఇంత కుట్రకి పాల్పడ్డారా? చిచ్చి, తలుచుకుంటుంటేనే అసహ్యం వేస్తుంది అనగానే, మరి ఏమనుకుంటున్నావే? అక్కడ ఉంది రుద్రాని ఒక రక్త పిశాచి లాంటిది. డబ్బు కోసం రక్తం తాగే మనిషి రూపంలో ఉన్న దెయ్యం. కావాలంటే నిరూపణ చూస్తారా? డబ్బు బ్యాగులోంచి తీసుకొచ్చి స్వప్న అందరి ముందు కింద పోసి డబ్బును చూపిస్తుంది. ఫస్ట్ పేమెంట్ అమౌంట్ పోలీస్ ఆఫీసర్ తీసుకున్నాడంట. సెకండ్ అమౌంట్ ఇదిగో మా అత్త తీసుకుందంట.
థర్డ్ పేమెంటు ఆ నందగోపాల్ తీసుకుంటాడంట. అలా మీరు ఇంట్లో చెప్పకుండా బ్యాంకులో కడుతూ ఉన్న డబ్బు వీళ్ళ పాలన పడుతుందే కావ్య. ఆ బ్యాంకు వాళ్ళు కూడా ఫేక్ వాళ్ళే. వీళ్ళు చెప్పినట్టుగా తల ఆడించి బ్యాంకు వాళ్ళకి లంచం కట్టి ఈ పనులన్నీ జరిపిస్తున్నారు. ఇదంతా కూడా స్వయంగా ఇదిగో ఈ మహాతల్లి ఆ మహాతల్లితో మాట్లాడుతున్న మాటలు అని చెప్పి స్వప్న అనగానే సుభాష్, ప్రకాశం, ధాన్యలక్ష్మి, అపర్ణ అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక కావ్య అయితే ఇలాంటి వాళ్ళని ఏం చేయమంటారు? చెప్పండి అత్తయ్య, చెప్పండి చిన్నత్తయ్య, ఈ రుద్రాణిని ఏం చెయ్యాలి? ఆస్తి మొత్తం కూడా ఆరతి కర్పూరంలా ఇక బయటకు వెళ్ళిపోతుంటే మధ్యలో నేను అలాగే మీ అబ్బాయి గారు ఎంత నలిగిపోయామో, ఎంతమందితో ఎన్ని మాటలు పడ్డామో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ నిజం నిప్పు లాంటిది, ఏదో ఒక రోజు బయట పడాల్సిందే, అదే ఈరోజు అని చెప్పి కావ్య అంటుంది. ఇక అప్పుడే కళ్యాణ్ వచ్చి, అమ్మా ఈ మొన్నటి వరకు రుద్రాణి చాలా మంచిదని రుద్రాణి అత్తతో చేతులు కలిపి తాతయ్య గారిని కోమల్లోకి వెళ్ళేలాగా డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా నువ్వు కారణమయ్యావు. అక్కడ కాగకుండా ఆస్తి విషయంలో కోర్టుకు వెళ్తానన్నావు. ఈ ఆస్తి మొత్తం కూడా కొట్టేయడానికి నీ ముద్దుల మాజీ కోడలు అలాగే ఈ రుద్రాణి ఇద్దరూ కలిసి ఇంత కుట్ర పన్నారు. ఇప్పటికైనా తెలిసిందా అమ్మా తనెవరో మనెవరో? ఆస్తులు అంతస్తులు ఎప్పుడు కావాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ నీ పక్కనే ఉంటూ ఈ ఆస్తి మొత్తం కూడా కరగదీసేలాగా ప్లాన్ చేసిందమ్మా ఈ రుద్రాణి అని చెప్పి కళ్యాణ్ అనగానే ఇంట్లో అందరూ కూడా కళ్యాణ్ మాటలకి అక్కడ జరిగిన సిచ్యువేషన్కి అన్నీ కూడా ఒక్కసారిగా కంటబడేసరికి రుద్రాణికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇక రుద్రాణి అయితే ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాను, ఖచ్చితంగా నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఏం చేస్తే నేను ఇక్కడి నుంచి తప్పించుకోగలుగుతాను అని చెప్పి స్వప్న కావాలని నన్ను ఇరికించద్దు. డబ్బు తీసుకున్న మాట వాస్తవమే, కానీ ఆస్తి విషయంలో కాదు. నాకు అనామిక సడన్గా కాల్ చేసింది, మీకు డబ్బు కావాలంటే నేను ఇస్తానంది. నేను వాళ్ళ దగ్గర అప్పుగా తీసుకున్నాను, ఈ విషయం నాకు తెలీదు అని చెప్పి అబద్ధాన్ని చెప్పబోతూ ఉంటే ఒక్కసారిగా ఇక క్లాప్స్ కొట్టుకుంటూ అప్పు వస్తుంది. సబాష్, ఇంకా మీరు తప్పు ఒప్పుకోకుండా బాగానే కవర్ చేస్తున్నారు. అక్కడ నీ పార్ట్నర్ని, ఈ బోర్డు తిప్పేసిన వెళ్ళిన వ్యక్తిని ఇద్దరిని అరెస్ట్ చేశాను. వాళ్ళిద్దరూ నిజాలు చెప్తున్నారు. ఒకసారి మీరు బయటకు వచ్చి చూస్తే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది అని చెప్పి అప్పు చెప్పగానే ఇంట్లో అందరూ అప్పు పోలీస్ ఆఫీసర్గా రావడం, అలాగే బయటకు రండి అని చెప్పి చెప్పడం, ఇంట్లో అందరూ బయటకు వెళ్ళడం అంతా జరుగుతుంది. ఇక మొత్తానికైతే మీడియా వాళ్ళు, పోలీసులు, జనాలు అందరూ ఉంటారు దుగ్గిరాల కుటుంబం ముందు. ఒక్కసారిగా అందరి ముందు ఇక అనామిక చంప చెళ్ళు అనిపిస్తుంది. అప్పు అయితే నువ్వు నీ పార్ట్నర్తో కలిపి వేసిన కుట్ర మొత్తం తెలిసిపోయింది. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం నా దగ్గర ఉంది. ఇంకా మీరందరూ కలిసి మీ మనిషిని వదిలేస్తే పచ్చడి చేస్తారు. జనాల్లో వదిలేయమంటారా, లేదంటే నిజాలు ఒప్పుకుంటావా? నువ్వు నిజాలు ఒప్పుకోపోయినా కోర్టులో సబ్మిట్ చేయడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పి అప్పు అనగానే అనామికకి ఏం మాట్లాడాలో తెలీదు. ఇక సామంత్ అయితే చిచ్చి, అనవసరంగా నీలాంటి దాన్ని పక్కన పెట్టుకొని చివరాఖరికి నా కంపెనీ మూసేలాగా చేశావు. మొట్టమొదటిసారి నుంచి ఏదో విధంగా ఎన్నో దెబ్బలు తినేలా చేశావు. చివరాఖరికి మీడియా ముందు నుంచో పెట్టేశావు అని చెప్పి చేదరించుకుంటాడు సామంత్ అయితే. ఇక ధాన్యలక్ష్మి ఒక్కసారిగా రుద్రాన్ని చంప పగలకొట్టి, తప్పు చేసి ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. ఇంట్లో అందరినీ పక్కన పెట్టి నువ్వు చెప్పిన మాయ మాటలకి నేను కూడా నీలాగా దెయ్యంలాగా మారిపోయి ఇంట్లో అందరినీ బాధ పెట్టాను. ముఖ్యంగా మావయ్య గారు కోమాలోకి వెళ్ళిపోయేలాగా నేనే చేశాను. దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను అని చెప్పాను. కానీ సభాష్ ధాన్యం, ఇన్ని సంవత్సరాలుగా నీ నోట్లో నుంచి ఇన్ని మాటలు విన్నాను అంటే నిజానికి చాలా గ్రేట్గా అనిపిస్తుంది. నువ్వే కాదు, నేను కూడా నీతో పాటు మారిపోయి కావ్యని, రాజుని అనుమానించాను. ముఖ్యంగా కావ్యని బాధ పెట్టాను. ఇంత ఆస్తి తీసుకొని 100 కోట్ల రూపాయలు డబ్బు దోచేసి మళ్ళా పేమెంట్స్ రూపంలో డబ్బు కట్టించుకొని ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డు మీద పెట్టాలని ఎంత ప్లాన్ చేసినా ఈ రుద్రాని, అనామికని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టము. కోర్టుకు వెళ్ళి వీళ్ళిద్దరికీ శిక్ష పడే వరకు అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ప్రకాశం, సుభాష్ అందరి ముందు ఇక మీడియా ముందు మాట్లాడతారు. మీడియా వాళ్ళందరూ కావ్యని, రాజుని చాలా పొగుడతారు. ఎంతైనా పెద్దింటి వాళ్ళు,
పెద్దింటిలాగే ఆలోచిస్తారు. ఆయన కోమాలో ఉన్న ఆయన పెట్టిన సంతకానికి విలువనిచ్చి దుగ్గిరాల కుటుంబానికి వారసుడైన రాజ్ ఆ గౌరవంగా డబ్బు కట్టాలని ఎంతగానో తప్పించిపోయాడు. ఇంట్లో వాళ్ళ విషయంలో ఎవరికి విషయం తెలియకుండా ఎవరి మనసు బాధ పెట్టలేదు. నిజంగా మీరు చాలా గ్రేట్ కావ్య, రాజ్ అని చెప్పి టీవీల వాళ్ళు రాజ్ కావ్యని మెచ్చుకుంటారు. ఇక అనామికని, సామంతిని, అలాగే రుద్రాణిని, రాహుల్ని జీబులో ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోతారు. 100 కోట్ల రూపాయలు అందరికీ పంచిపెట్టి రాజ్ వాళ్ళ ప్రాపర్టీ సంబంధించిన ఎంతవరకు డబ్బు కట్టారో ఆ డబ్బుని, అలాగే ఇంటి పేపర్ని అన్నీ కూడా మీడియా సాక్షిగా రాజ్ కావ్య చేతిలో పెడుతుంది ప్రభుత్వం అయితే. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.